ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేటప్పటికి వైట్ బోర్డ్ యానిమేషన్ క్యాన్వాలో ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఈ వీడియోకి 1000 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను, ఒక లైక్ చేయండి. ఇక్కడ మనకి కస్టమ్ సైజ్ ఉంటుంది కదా, దీని మీద క్లిక్ చేసి నాకు సైజెస్ వచ్చేటప్పటికి 920, 1080 ఈ సైజెస్ లో కావాలి. క్రియేట్ న్యూ డిజైన్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మనకి లెఫ్ట్ సైడ్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఈ ఎలిమెంట్స్ లోకి వెళ్ళి మనం రీసెంట్ గా స్ట్రెచ్ చేసినవన్నీ ఇక్కడ కనబడతాయి. ఇలా కాకుండా మీకు కావాల్సినవి కావాలనుకోండి, ఈ స్ట్రెచ్ లో సపోజ్ మీకు ఒక గోల్ డ్రాయింగ్ కావాలనుకోండి, ఇక్కడ గోల్ డ్రాయింగ్ అంట సియాల్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇలా మనం స్ట్రెచ్ చేసినట్టుగా ఇమేజెస్ వస్తాయి. ఇక్కడ మనకి ప్రో ఉంది కదా, ఈ తప్ప మిగతా అన్ని యూస్ చేయొచ్చు. దీనికి లేదు, ఇది మనం యూస్ చేయొచ్చు. అలాగే చాలా వాటికి మనకి ఇలా ప్రో లేకుండా కూడా దొరుకుతాయి. అవన్నీ మనం ఫ్రీగా యూస్ చేసుకోవచ్చు. సపోజ్ నాకు ఇది నచ్చింది అనుకోండి, దీని మీద క్లిక్ చేస్తా. ఇలా క్లిక్ చేయగానే మనకి ఇక్కడ యాడ్ అయిపోద్ది. సైజ్ పెంచి కార్నర్లో పెట్టుకుంటున్నా. మీకు ఇలాగా కావాల్సింది టైప్ చేసి స్ట్రెచ్ చేయగలిగితే మీకు దొరకందంటూ ఏది ఉండదు, మనకి అన్ని దొరుకుతాయి. సపోజ్ ఇక్కడ నేను డ్రాయింగ్ షేప్స్ అంటున్నా. ఇలా డ్రాయింగ్ షేప్స్ అన్ని హైలైట్ అవుతాయి. ఇందులో మీకు కావాల్సింది యూస్ చేసుకోవచ్చు. నాకు ఈ లవ్ సింబల్స్ కావాలి, క్లిక్ చేస్తున్నా. నెక్స్ట్ అలాగే నేను రీసెంట్గా తీసుకున్న ఎన్ని స్టార్టింగ్ ఉంటాయి అన్నా కదా, అక్కడికి వెళ్ళిపోతున్నా. ఇక్కడ క్లోజ్ చేయండి. సియాల్ అంటున్నా. ఇవన్నీ నేను రీసెంట్గా యూస్ చేసినాయి. ఇందులో స్మైలీ సింబల్ ఉంది కదా, ఇది తీసుకుంటున్నా. అలాగే క్రియాన్స్ ఉన్నాయి, ఇది కూడా క్లిక్ చేస్తున్నా. ఇక్కడ ఒక ఇమేజ్ ఉంది, ఇది కూడా కావాలి. ఇవన్నీ మనం సెట్ చేసుకుందాం. క్రియాన్స్ వచ్చేటప్పటికి ఇక్కడ కార్నర్ లో ఇదంతా నాకు సైజెస్ తగ్గియడం, ఈ క్యాన్వా గురించే నాకు అసలు తెలియదు అంటే నేను ఆల్రెడీ క్యాన్వా ఫుల్ ట్యుటోరియల్ చెప్పాను. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. నెక్స్ట్ నాకు రెడ్ కలర్ లో ఉండాలి, క్లిక్ చేసి రెడ్ ఇస్తున్నా. నెక్స్ట్ ఈ స్మైలీ సింబల్ ఎల్లోలో ఉండాలి. ఇది నాకు కొంచెం కిందకు ఉండాలి. ఇది కార్నర్ లో ఇక్కడికి రావాలి, సైజ్ తగ్గాలి. నెక్స్ట్ కొంచెం రొటేట్ అవ్వాలి. నెక్స్ట్ టెస్ట్ యాడ్ చేస్తున్నా. ఇక్కడ టెస్ట్ అని ఉంది కదా, టెస్ట్ మీద క్లిక్ చేయండి. యాడ్ హెడ్డింగ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి వైట్ బోర్డ్ యానిమేషన్ అని ఇచ్చి ఇది పొజిషన్ ఎక్కడ ఉండాలి ఇలా సెట్ చేసుకున్నా. ఇక్కడ ఉన్న కార్టూన్ కి మీరు కలర్లు మార్చాలి అన్నా ఇక్కడ మార్చుకోవచ్చు. నాకు డ్రెస్ కలర్ ఎల్లో ఉంది కదా, ఎల్లో బదులు వేరే కలర్ ఇద్దాం అనుకున్నారు అనుకోండి, ఇక్కడ నేను బ్లూ ఇస్తున్నా. బ్లూ ఇవ్వడం ఎల్లో ఉన్న చోటల్లా బ్లూ మారిపోద్ది. నెక్స్ట్ రెడ్ ప్లేస్ లో నాకు ఎల్లో కావాలి. ఇలా సెట్ చేసుకున్నా. నెక్స్ట్ ఇక్కడ షేర్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి కింద మనకి డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. ఇది నాకు PNG ఫైల్లో డౌన్లోడ్ అవ్వాలి. డౌన్లోడ్ అంటున్నా. మనకి డౌన్లోడ్ అయిపోయింది. నెక్స్ట్ మనకి ఇక్కడ యాప్స్ అని ఉంటుంది, ఈ యాప్స్ మీద క్లిక్ చేయండి. స్ట్రెచ్ లో స్పీడ్ పెయింట్ అని టైప్ చేయండి, దీని మీద క్లిక్ చేయండి. ఇందాక మనం సేవ్ చేసిన ఫైల్ ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి. చూస్ ఫైల్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఈ ఫైల్ సెలెక్ట్ చేసుకొని ఓపెన్ అంటున్నా. నెక్స్ట్ మనకి కింద సెట్టింగ్స్ ఉంటాయి. ఇక్కడ మనకి ఓవరాల్ స్మూత్నెస్ అనే ఆప్షన్ ఉంటుంది. డిఫాల్ట్ గా 60 frames per second ఉంటుంది. మీరు ఒకేలా 120 frames per second పెట్టుకొని వీడియో ఎక్స్పోర్ట్ చేశారనుకోండి, మన వీడియో స్మూత్ గా ప్లే అవుద్ది, కానీ ఎక్స్పోర్ట్ చేసిన ఫైల్ సైజ్ పెరిగిపోద్ది. అదే మీరు 30 frames per second పెట్టుకున్నారు అనుకోండి, మనం ఎక్స్పోర్ట్ చేసిన ఫైల్ సైజ్ తగ్గిపోద్ది, అలాగే స్మూత్నెస్ కూడా తగ్గిపోద్ది. డిఫాల్ట్ గా 60 frames per second ఉంటది, ఇదే ఉంచుతున్నా. నెక్స్ట్ మనకి స్కెచ్ డ్యూరేషన్. మనకి హ్యాండ్ వచ్చి ఇలా డ్రా చేస్తున్నట్టు వచ్చింది కదా, అది మీకు ఎంత స్పీడ్ లో రన్ అవ్వాలి. నాకైతే ఇక్కడ 5 seconds ఉంది, దాన్ని నేను చేంజ్ చేయట్లా. నెక్స్ట్ కలర్ ఫిల్ డ్యూరేషన్. ఇక్కడ మనకి కార్టూన్ కి అలాగే క్రేయాన్ కి వీటికి కలర్స్ ఉన్నాయి కదా, ఈ కలర్ ఫిల్ అవ్వడానికి మీకు ఎంత టైం కావాలి. ఇక్కడ మనకి 3 seconds 5 seconds ఇలా ఉంటది. స్పీడ్ గా కావాలి అంటే 3 seconds, నాకు కొంచెం స్లోగా కావాలి అంటే 5 seconds. నెక్స్ట్ మీకు హ్యాండ్ వచ్చి డ్రా చేస్తున్నట్టు కావాలి అంటే ఇక్కడ మార్కు పెట్టుకోవాలి, యాడ్ స్కెచింగ్ హ్యాండ్ ఎఫెక్ట్. అలాగే మీకు ఫేడ్ అవుట్ ఎఫెక్ట్ కూడా కావాలి అంటే ఇక్కడ మార్కు పెట్టుకుంటారు, నాకైతే అవసరం లేదు. ఇక్కడ యానిమేట్ ఇమేజ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నా. ఇలా క్లిక్ చేయగానే ఇక్కడ మనకి ప్రాసెసింగ్ జరుగుతుంది కదా, ఇది మొత్తం కంప్లీట్ అవ్వాలి. మనకు కంప్లీట్ అయింది. ఒక వీడియో కింద క్రియేట్ అయింది. ఇది నాకు వేరే పేజీలో రావాలి. కింద యాడ్ పేజ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. పైన ఉన్నది కిందకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోండి. ఇది ఇలా సెంటర్లో సెట్ చేసుకొని సైజ్ పెంచుకోండి. ఇప్పుడు మనం ప్లే చేసాము అంటే
ఇలాగా మనం వైట్ బోర్డ్ యానిమేషన్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇలా బేసిక్ కాకుండా ప్రొఫెషనల్ వైట్ బోర్డ్ యానిమేషన్ సాఫ్ట్వేర్ నేను ఆల్రెడీ ఫుల్ కోర్స్ చెప్పాను. ఆ సాఫ్ట్వేర్ పేరు వచ్చేటప్పటికి వీడియో స్క్రైబ్. ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అక్కడ క్లిక్ చేసి మీరు ఆ సాఫ్ట్వేర్ నేర్చుకోవచ్చు. ఈ వీడియో మీకు హెల్ప్ అయితే ఒక లైక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.